everyone, this is Mr. Srihari. Welcome back to our YouTube channel. Today I am going to talk about noun number. Before going to that, if you wish to learn English from basic to advanced level, do subscribe to our channel and press the bell icon to get regular updates. Without any delay, let's get started our session. The noun can also be classified as countable nouns and uncountable nouns. What is the definition of the countable nouns? These are the names of objects, people, etc. that we can count. That means the noun which can be counted is called countable noun. లెక్కించడానికి వీలున్నటువంటి nouns ని countable nouns అంటాం. For example, book, pen, apple, boy, డాక్టర్, హార్స్. వీటిని కౌంటబుల్ నౌన్కి ఎగ్జాంపుల్గా చెప్తాం. ఎందుకంటే బుక్ అనే వర్డ్ తీసుకున్నట్టయితే 1 బుక్, 2 బుక్స్, 3 బుక్స్గా చెప్తాం. అలాగే పెన్ తీసుకున్నట్టయితే 1 పెన్, 2 పెన్స్, 3 పెన్స్, 4 పెన్స్గా మనం కౌంట్ చేస్తాం. ఇలా మనం లెక్కించడానికి వీలుగా ఉన్నటువంటి నౌన్స్ని కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇక అన్కౌంటబుల్ నౌన్ అంటే ఏంటో చూద్దాం. దీస్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ థింగ్స్ దట్ వీ కెనాట్ కౌంట్. That means the noun which cannot be counted is called uncountable noun. లెక్కించడానికి వీలు లేని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్, ఆయిల్, షుగర్, గోల్డ్, హానెస్టీ. వీటిని తీసుకున్నట్టయితే మిల్క్, 1 మిల్క్, 2 మిల్క్లు, 3 మిల్క్లు అని మనం లెక్కించగలమా? లెక్కించలేం. సో ఈ అన్కౌంటబుల్ని మనం లెక్కించలేము. ఇలా లెక్కించడానికి వీలు లేని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఇక నెక్స్ట్ పాయింట్ చూద్దాం. కామన్ నౌన్స్ ఆర్ జనరలీ కౌంటబుల్. మనం నౌన్స్ క్లారిఫికేషన్లో ఫస్ట్ ఎపిసోడ్లో కాంక్రీట్ నౌన్స్ని మనం 4 కైండ్స్గా డివైడ్ చేస్తాం. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్ అండ్ మెటీరియల్ నౌన్. ఈ 4 నౌన్స్లో కామన్ నౌన్ని మనం కౌంటబుల్ నౌన్ అంటాం. ఎందుకంటే కామన్ నౌన్కి మనం ఎగ్జాంపుల్స్గా బాయ్, గర్ల్, డాక్టర్, యాక్టర్ అని మనం చెప్తాం. బాయ్, గర్ల్, డాక్టర్ని 1 2 3 4 అని మనం నెంబరింగ్ ఇచ్చి మనం కౌంట్ చేయగలం. సో కామన్ నౌన్ని కౌంటబుల్ నౌన్గా చెప్తాం. ఇక మెటీరియల్ నౌన్ అండ్ ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆర్ జనరలీ అన్కౌంటబుల్. మెటీరియల్ నౌన్స్ని, ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. ఎందుకంటే మిల్క్, ఆయిల్, షుగర్ ఇది మెటీరియల్ నౌన్కి ఎగ్జాంపుల్. ఈ మెటీరియల్ నౌన్ని 1 మిల్క్, 2 మిల్క్, 3 మిల్క్ అని మనం కౌంట్ చేయగలమా? చేయలేం. వీ కెన్ మెజర్ బట్ వీ కెనాట్ కౌంట్. మనం కొలవగలం కానీ కౌంట్ చేయలేం. సో ఇలా కౌంట్ చేయలేని నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం. అలాగే ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్. ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఇది ఒక ఐడియా. హ్యాపీనెస్, హానెస్టీ, సాడ్నెస్ ఇవి ఒక ఐడియా అంటాం. ఈ ఐడియాస్ని మనం లెక్కించలేం. సో ఆబ్స్ట్రాక్ట్ నౌన్స్ని, మెటీరియల్ నౌన్స్ని మనం అన్కౌంటబుల్ నౌన్గా చెప్తాం. ఇక నెక్స్ట్ పాయింట్, కౌంటబుల్ నౌన్స్ మే బి సింగులర్ ఆర్ ప్లూరల్ ఇన్ నెంబర్. కౌంటబుల్ నౌన్స్ అనేవి సింగులర్గాను ప్లూరల్గాను ఉంటాయి. వేరేజ్ అన్కౌంటబుల్ నౌన్ తీసుకుంటే సింగులర్గా ప్లూరల్గా ఉండవు. అంటే అన్కౌంటబుల్ నౌన్కి ప్లూరల్ ఫామ్ అనేది ఉండదు. ఇక సింగులర్ అంటే ఏంటి, ప్లూరల్ అంటే ఏంటి? సింగులర్ రెఫర్స్ టు 1, ఒకదాన్ని తెలియజేస్తే సింగులర్ అంటాం. ప్లూరల్ రెఫర్స్ టు మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ తెలియజేసేదాన్ని ప్లూరల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ అనేది ఒకటి సింగులర్ అంటాం. పెన్స్ అనేది ప్లూరల్ అంటే ఒకటి కంటే ఎక్కువని ప్లూరల్ అంటాం. అలాగే బుక్, బుక్స్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింగులర్ అండ్ ప్లూరల్. దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద నౌన్ నెంబర్. నెక్స్ట్ వి మూవ్ టు ఫార్మేషన్ ఆఫ్ ప్లూరల్స్. ప్లూరల్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి రూల్స్ ఏంటో ఒక్కొక్క రూల్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ప్లూరల్ ఫార్మేషన్లో ఫస్ట్ రూల్ చూద్దాం. ద ప్లూరల్ ఆఫ్ నౌన్స్ ఈజ్ జనరలీ ఫార్మ్డ్ బై యాడింగ్ ఎస్ టు ద సింగులర్. ఇట్ ఈజ్ వెరీ ఫెమిలియర్ టు ఆల్. ఇది మనందరికీ తెలిసినటువంటి రూల్. ఒక నౌన్కి ఎస్ చేర్చడం వలన అది ప్లూరల్గా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అనే నౌన్ తీసుకుంటే ఈ బుక్కి ఎస్ యాడ్ చేయడం వలన బుక్స్గా ప్లూరల్ ఫామ్ అవుతుంది. అలాగే పెన్, పెన్స్, కౌ, కౌస్, క్యాట్, క్యాట్స్ అంటే ఒక నౌన్కి ఎస్ యాడ్ చేయడం వలన అది ప్లూరల్గా ఫామ్ అవుతుంది అనేది రూల్ నెంబర్ 1. ఇక ప్లూరల్ ఫార్మేషన్లో సెకండ్ రూల్ చూద్దాం. నౌన్స్ ఎండింగ్ ఎస్, SH, CH, SS, X or Z form the plural by adding ES to the singular. Noun ending letters ga S gaani, SH gaani, CH, SS, X,
జెడ్గా ఉన్నప్పుడు ఆ నౌన్కి ఈఎస్ చేర్చడం వల్ల ఆ నౌన్స్ ప్లూరల్గా ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ బస్ అనే నౌన్ తీసుకున్నట్టయితే ఇది ఎస్తో ఎండ్ అయింది, దీనికి ఈఎస్ యాడ్ చేయడం వలన బస్సెస్గా మారింది. అలాగే బ్రష్ అనే వర్డ్ ఎస్హెచ్తో ఎండ్ అయింది, దానికి ఈఎస్ యాడ్ చేయడం వల్ల బ్రషెస్ అనే ప్లూరల్ ఫామ్ అయింది. అలాగే వాచ్ సిహెచ్తో ఎండ్ అయింది, వాచెస్. అలాగే క్లాస్ ఎస్ఎస్తో ఎండ్ అయింది, క్లాసెస్. అలాగే బాక్స్ ఎక్స్తో ఎండ్ అయింది, బాక్సెస్. అలాగే క్విజ్ క్విజెస్. అయితే క్విజ్కి ప్లూరల్ రాసేటప్పుడు QUIZZగా రాసి అంటే డబుల్ జెడ్గా రాసి ఈఎస్ని యాడ్ చేయాలి. ఇది ప్లూరల్ ఫార్మేషన్కి సంబంధించినటువంటి సెకండ్ రూల్. అంటే ఫస్ట్ రూల్ ప్రకారంగా ఒక నౌన్కి ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అవుతుంది. సెకండ్ రూల్ ప్రకారం ఒక నౌన్కి ఈఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అవుతుంది. అంటే వెర్బ్ ఎండింగ్ లెటర్గా ఎస్, ఎస్హెచ్, సిహెచ్, ఎస్ఎస్, ఎక్స్, జెడ్ ఉన్నప్పుడు వాటికి ఈఎస్ యాడ్ చేయడం వలన ప్లూరల్ అనేది ఫామ్ అవుతుంది. ప్లూరల్ ఫార్మేషన్లో థర్డ్ వన్ చూద్దాం. నౌన్స్ ఎండింగ్ ఇన్ ఓ ప్రిసిడెడ్ బై ఎ వోవెల్ ఫార్మ్ దర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఎస్. ఒక నౌన్ అనేది ఓతో ఎండ్ అయి ఓకి ముందున్నటువంటి లెటర్ ఓవెల్గా ఉంటే అంటే ఏఈఐఓఎల్లో ఏదో ఒక ఓవెల్ వచ్చినట్టయితే అంటే అచ్చు వచ్చినట్టయితే ఆ నౌన్కి ఎస్ని యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రేడియో అనే వర్డ్ తీసుకుంటే రేడియో ఓతో ఎండ్ అయింది, ఓకు ముందున్నటువంటి లెటర్ ఓవెల్గా ఉంది. ఇలా ఒక వర్డ్ అనేది ఓతో ఎండ్ అయి ఓకు ముందున్నటువంటి లెటర్ ఓవెల్గా ఉంటే ఆ నౌన్కి ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అవుతుంది. రేడియో రేడియోస్, జూ జూస్, క్యాంగ్రూ క్యాంగ్రూస్, బ్యాంబూ బ్యాంబూస్. ఈ విధంగా చివర ఎండింగ్లో ఓ లెటర్ వచ్చి ముందు అచ్చుగా ఉన్నప్పుడు దానికి ఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఫోర్త్ వన్ చూద్దాం. నౌన్స్ ఎండింగ్ ఓ ప్రిసిడెడ్ బై ఎ కాన్సోనెంట్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై యాడింగ్ ఈఎస్. ఒక నౌన్ అనేది ఓతో ఎండ్ అయి ఓ ముందున్నటువంటి లెటర్ కాన్సోనెంట్గా వచ్చినప్పుడు ప్లూరల్ ఫార్మేషన్లో ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. అంటే టమాటో అనే వర్డ్ తీసుకున్నట్టయితే టమాటో అనేది ఓతో ఎండ్ అయింది, ఓ ముందున్నటువంటి లెటర్ కాన్సోనెంట్గా ఉంది. ఇలా ఓతో ఎండ్ అయి ఓకు ముందు కాన్సోనెంట్తో ఉన్నప్పుడు మనం ఆ నౌన్కి ఈఎస్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ అనేది ఫామ్ అవుతుంది. అంటే టమాటో టమాటోస్, మ్యాంగో మ్యాంగోస్, హీరో హీరోస్, బఫెలో బఫెలోస్. థర్డ్ రూల్ ఫోర్త్ రూల్కి డిఫరెన్స్ ఏంటంటే రెండింట్లో ఉన్నటువంటి నౌన్స్ ఓతో ఎండ్ అవుతాయి, కానీ థర్డ్ రూల్లో ఓ ముందున్నటువంటి లెటర్ ఓవెల్గా ఉంటుంది. ఇలా ఓవెల్గా ఉన్నప్పుడు ప్లూరల్ ఫార్మేషన్లో ఎస్ యాడ్ చేయాలి. ఇక ఫోర్త్ రూల్లో ఓ ముందున్నటువంటి లెటర్ కాన్సోనెంట్గా ఉంటుంది అంటే హాల్గా ఉంటుంది. ఇలా ఓ ముందున్నటువంటి లెటర్ హాల్గా ఉన్నప్పుడు మనం ఈఎస్ అనేది ప్లూరల్ ఫార్మేషన్లో యాడ్ చేయాలి. ఇది థర్డ్ అండ్ ఫోర్త్ రూల్. ఫోర్త్ రూల్కి సంబంధించిన ఒక ఎక్సెప్షన్ చూద్దాం. ఫోర్త్ రూల్లో మనం ఏం నేర్చుకున్నాం? ఫోర్త్ రూల్ ప్రకారం ఒక వర్డ్ అనేది ఓతో ఎండ్ అవుతుంది, ఓకు ముందున్నటువంటి లెటర్ కాన్సనెంట్గా ఉంటుంది. ఇలా ఓ ముందున్నటువంటి లెటర్ కాన్సనెంట్గా ఉన్నప్పుడు మనం ఈఎస్ని ఆ వర్డ్కి యాడ్ చేయడం వల్ల అది ప్లూరల్ ఫామ్ అవుతుంది అని మనం ఫోర్త్ రూల్లో నేర్చుకున్నాం. అయితే ఇక్కడ కొన్ని లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఇచ్చున్నాం. ఇవేంటంటే ఫారెన్ ఆరిజిన్కి సంబంధించినవి, అంటే గ్రీక్ లాటిన్ వర్డ్స్ ఇవి ఇంగ్లీష్లో వచ్చి కూర్చున్నాయి. ఇట్లాంటి వర్డ్స్ మనకి ఎక్కడ కనిపించినా కూడా ఓతో ఎండ్ అయి ముందు కాన్సోనెంట్ వచ్చినప్పటికీ ఎండింగ్లో ఎస్ మాత్రమే యాడ్ చేయాలి. ఈ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ ఏంటో ఒకసారి చూద్దాం. డైనమో డైనమోస్. ఇక్కడ డైనమోలో ఓ వచ్చి ముందు లెటర్ కాన్సోనెంట్ వచ్చింది, అయినా ఎస్ మాత్రమే యాడ్ చేసాం. అలాగే క్యాంటో క్యాంటోస్, పియానో పియానోస్, కిలో కిలోస్, సోలో సోలోస్, మెమెంటో మెమెంటోస్, ఫోటో ఫోటోస్, లోగో లోగోస్, రేషియో రేషియోస్, క్వార్టో క్వార్టోస్, స్టీరియో స్టీరియోస్ అండ్ కమాండో కమాండోస్. ఈ విధంగా ఓతో ఎండ్ అయినప్పటికీ ఓ ముందు లెటర్ కాన్సనెంట్ వచ్చినప్పటికీ మనం ఎస్ మాత్రమే ప్లూరల్ ఫార్మేషన్లో యాడ్ చేయాలి ఈ ఎక్సెప్షన్ ప్రకారం. ఇది ఫోర్త్ రూల్కి సంబంధించినటువంటి ఒక ఎక్సెప్షన్. ప్లూరల్ ఫార్మేషన్లో ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రూల్ చూద్దాం. ఒక నౌన్ అనేది వైతో ఎండ్ అయినప్పుడు దానికి ప్లూరల్ ఏ విధంగా ఫార్మేషన్ చేయాలి అనే దానికి సంబంధించిన రూల్సే ఈ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ రూల్స్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. BOY బాయ్ అనే నౌన్ తీసుకున్నట్టయితే ఈ నౌన్ అనేది వైతో ఎండ్ అయింది.
మరియు వైకి ముందు ఉన్నటువంటి లెటర్ ఓవెల్ అంటే అచ్చుగా ఉంది. ఇలా ఒక నౌన్ అనేది వైతో ఎండ్ అయి వైకు ముందు ఉన్నటువంటి లెటర్స్ ఓవెల్స్గా ఉంటే ఫ్లోరల్ ఫార్మేషన్లో ఎస్ మాత్రం యాడ్ చేయాలి. అదే ఇక్కడ డెఫినేషన్ రాసాం. నౌన్స్ విచ్ ఎండ్ ఇన్ వై, ఒక నౌన్ అనేది వైతో ఎండ్ అయి ప్రిసిడెడ్ బై ఎ ఓవెల్, దానికి ముందు ఉన్నటువంటి లెటర్ ఓవెల్గా ఉన్నప్పుడు ఫార్మ్ దైర్ ప్లోరల్స్ బై యాడింగ్ ఎస్. దానికి ప్లోరల్ ఏ విధంగా ఫామ్ చేస్తాం? ఎస్ అని యాడ్ చేసి ఫామ్ చేస్తాం. అంటే బాయ్ బాయ్స్, టాయ్ టాయ్స్, కీ కీస్, మంకీ మంకీస్, డే డేస్, వ్యాలీ వ్యాలీస్. అంటే వైకి ముందున్నటువంటి లెటర్ అనేది ఓవెల్గా ఉన్నప్పుడు మనం ప్లోరల్ ఫార్మేషన్ చేసేటప్పుడు ఎస్ను మాత్రమే యాడ్ చేయాలనేది రూల్ నెంబర్ 5. ఇక రూల్ నెంబర్ 6 చూద్దాం. ఈ రూల్ నెంబర్ 6లో కూడా ఉన్నటువంటి వర్డ్స్ వైతో ఎండ్ అవుతాయి, కానీ వైకి ముందున్నటువంటి లెటర్ కాన్సోనెంట్గా ఉంటుంది. అంటే వైకి ముందున్నటువంటి లెటర్ కాన్సోనెంట్గా ఉన్నప్పుడు దానికి ప్లోరల్ ఫార్మేషన్ చేసేటప్పుడు వైని కట్ చేయాలి మరియు వై ప్లేస్లో ఐఈఎస్ని మనం యాడ్ చేయాలి ప్లోరల్ ఫార్మేషన్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బేబీ అనే వర్డ్ స్పెల్లింగ్ చూసినట్టయితే BABY, దీనికి ప్లోరల్ ఫార్మేషన్ చేసేటప్పుడు బేబీలో ఉన్నటువంటి వైని కట్ చేసి ఆ ప్లేస్లో ఐఈఎస్ని యాడ్ చేస్తే అప్పుడు ప్లోరల్ ఫార్మేషన్ అనేది అవుతుంది. అలాగే సిటీ సిటీస్, కంట్రీ కంట్రీస్, లేడీ లేడీస్. ఇక రూల్ చూద్దాం. నౌన్స్ ఎండింగ్ ఇన్ వై, ఒక నౌన్ అనేది వైతో ఎండ్ అవ్వాలి, ప్రిసీడెడ్ బై ఏ కాన్సనెంట్, కాన్సనెంట్ అనేది వైకి ముందు రావాలి. అలాంటప్పుడు ఫార్మ్ ప్లోరల్స్ బై డ్రాపింగ్ ద వై అండ్ యాడింగ్ ఐఏఎస్. అంటే అలాంటప్పుడు ప్లోరల్ ఫామ్ చేయవలసి వచ్చినప్పుడు వైని మనం డ్రాప్ చేసి, అంటే దాన్ని కట్ చేసి దాని ప్లేస్లో ఐఈఎస్ అనేది యాడ్ చేయాలి. ప్లోరల్ ఫార్మేషన్లో నెక్స్ట్ రూల్, రూల్ నెంబర్ 7. ఈ రూల్ ఏం చెప్తుందంటే ఒక నౌన్ అనేది ఎఫ్ లేదా ఎఫ్ఈతో ఎండ్ అయినప్పుడు ఎఫ్ లేదా ఎఫ్ఈని కట్ చేసి విఈఎస్ని యాడ్ చేయడం వలన ప్లోరల్ ఫామ్ అవుతుందని ఈ రూల్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ అనే నౌన్ తీసుకుంటే లైఫ్ అనేది ఎఫ్ఈతో ఎండ్ అయింది, ఈ ఎఫ్ఈని కట్ చేసి విఈఎస్ని యాడ్ చేయడం వల్ల ఈ లైఫ్ అనే నౌన్కి ప్లోరల్ ఫామ్ అవుతుంది. రూల్ చూద్దాం. సమ్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ ఎఫ్ఆర్ఎఫ్ఈ ఫార్మ్ దేర్ ప్లోరల్స్ బై డ్రాపింగ్ ద ఎఫ్ఆర్ఎఫ్ఈ అండ్ యాడింగ్ విఈఎస్. ఎఫ్ లేదా ఎఫ్ఈతో ఎండ్ అయినటువంటి వర్డ్స్ ఆ ఎఫ్ఎఫ్ఈని కట్ చేసి దానికి విఈఎస్ యాడ్ చేయడం వల్ల ప్లోరల్ ఫామ్ అవుతుందని రూల్ నెంబర్ 7 చెప్తుంది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూద్దాం. లైఫ్ లైవ్స్, వైఫ్ వైవ్స్, నైఫ్ నైవ్స్, వుల్ఫ్ wolves, loaf loaves, loaf means rotte, calf calves, calf means doda, thief thieves, shelf shelves, sheaf sheaves, sheaf means katta bundle, self selves, leaf leaves. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్గా మనం 7th రూల్కి చెప్తాం. అయితే ఈ 7th రూల్కి సంబంధించినటువంటి 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి, వాటి గురించి చూద్దాం. కొన్ని నౌన్స్ అనేవి ఎఫ్ఎఫ్ ఎఫ్ఈతో ఎండ్ అయినప్పటికీ అవి ప్లోరల్ ఫామ్ అయ్యేటప్పుడు ఎస్ను మాత్రమే తీసుకుంటాయి, ఈఎస్ని తీసుకో. అట్లాంటి వర్డ్స్ ఏంటో చూద్దాం. ప్రూఫ్, ఇది ఎఫ్తో ఎండ్ అయింది, చివరిలో ప్లోరల్ ఫార్మేషన్లో ఎస్ మాత్రమే తీసుకుంది, ప్రూఫ్. అలాగే రూఫ్ రూఫ్స్. క్లిఫ్, క్లిఫ్ అనేది ఎఫ్ఎఫ్తో ఎండ్ అయింది, అయినా ప్లోరల్ ఫార్మేషన్లో ఎస్ మాత్రమే తీసుకుంది. అలాగే సేఫ్ సేఫ్స్, హ్యాండ్ కర్చీఫ్ హ్యాండ్ కర్చీఫ్స్. ఇలా ఎఫ్ఈతో ఎండ్ అయినప్పటికీ ప్లూరల్లో ఎఫ్ మాత్రమే తీసుకుంటాయి ఈ 5 వర్డ్స్. ఇక ఎక్సెప్షన్ 2 చూద్దాం. ఎఫ్తో ఎండ్ అయినటువంటి వర్డ్స్ కొన్ని ప్లూరల్ రాసేటప్పుడు ఎస్ రాయొచ్చు, విఎస్ రాయొచ్చు, 2 రకాలుగా రాయొచ్చు. అలాంటి వర్డ్స్ ఏంటో చూద్దాం. స్కార్ఫ్ అనే వర్డ్ తీసుకున్నట్టయితే దీన్ని స్కార్ఫ్గా రాయొచ్చు, స్కార్ఫ్స్గా రాయొచ్చు. అలాగే ర్యాఫ్ అనే వర్డ్ తీసుకుంటే, అంటే ర్యాఫ్ అంటే రేవు, ర్యాఫ్ అనే వర్డ్ తీసుకుంటే దాన్ని ర్యాఫ్స్ అని రాయొచ్చు, ర్యావ్స్ అని రాయొచ్చు. అలాగే హూఫ్, హూఫ్ అంటే డెక్క లేదంటే గిట్ట అంటాం. ఈ హూఫ్ అనే వర్డ్కి హూఫ్స్గా రాయొచ్చు, హూవ్స్గా రాయొచ్చు. ఈ విధంగా ఎఫ్తో ఎండ్ అయినటువంటి స్క్రాఫ్, వాఫ్,
హూఫ్. ఈ 3 వర్డ్స్ని ఎస్గా యాడ్ చేసి ప్లూరల్ ఫామ్ చేయొచ్చు, అలాగే విఈఎస్ యాడ్ చేసి ప్లూరల్ ఫామ్ చేయొచ్చు. ఇది 7th రూల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. 8th రూల్ చూద్దాం. సమ్ నౌన్స్ ఫార్మ్ దేర్ ప్లూరల్స్ బై చేంజింగ్ ద ఇంటర్నల్ వోవెల్స్ ఆఫ్ ద సింగులర్ ఫామ్. ఒక నౌన్లో మిడిల్లో ఉన్నటువంటి వోవెల్స్ చేంజ్ అవ్వడం వలన ప్లూరల్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ టూత్, టీత్. టూత్ అనే వర్డ్లో ఓ అనేది ఈగా చేంజ్ అవ్వడం వలన ప్లూరల్ ఫామ్ అయింది. అలాగే గూజ్, గూజ్లో ఓ అనేది ఈగా చేంజ్ అయింది. అలాగే ఫుట్, ఫీట్. మౌస్, మైస్. లవ్స్, లైస్. లైస్ అంటే తలలో ఉన్నటువంటి పేలు. మ్యాన్, మెన్ అండ్ విమెన్, విమెన్. ఇలా ఒక నౌన్లో ఉన్నటువంటి ఓవెల్స్ చేంజ్ అవ్వడం వలన ప్లూరల్ అనేది ఫామ్ అవుతుంది. 9th వన్ చూద్దాం. సమ్ నౌన్స్ యాడ్ ఈఎన్ ఆర్ ఆర్ఈఎన్ టు ఫామ్ ప్లూరల్. కొన్ని నౌన్స్కి ఈఎన్ లేదా ఆర్ఈఎన్ని యాడ్ చేయడం వల్ల ప్లూరల్గా ఫామ్ అవుతాయి. అలాంటివి మనకు ఒక 2 వర్డ్స్ ఉన్నాయి, చూద్దాం. ఆక్స్ అనే వర్డ్ తీసుకుంటే ఆక్సిన్ అంటే ఈఎన్ యాడ్ చేయడం వల్ల ప్లూరల్ ఫామ్ అవుతుంది. అలాగే చైల్డ్ అనే వర్డ్కి ఆర్ఈఎన్ యాడ్ చేయడం వల్ల అంటే చిల్డ్రన్ అనేది ప్లూరల్గా ఫామ్ అవుతుంది. ఇది 9th రూల్కి సంబంధించి. 10th వన్ చూద్దాం. మెనీ నౌన్స్ టేకెన్ ఫ్రమ్ ఫారెన్ లాంగ్వేజెస్ కీప్ దేర్ ఒరిజినల్ ప్లూరల్ ఫామ్. కొన్ని ఫారెన్ లాంగ్వేజెస్ నుంచి ఇంగ్లీష్లో వచ్చి చేరిన వర్డ్స్ ఉన్నాయి. ఈ వర్డ్స్ యొక్క ప్లూరల్ ఫార్మేషన్ అనేది ఆ లాంగ్వేజ్ రూల్స్ ప్రకారంగా జరిగింది. వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కొన్ని లాటిన్ వర్డ్స్ గురించి చూద్దాం. సిలబస్, దానికి ప్లూరల్ సిలబీ. ఫంగస్, ఫంగి. డాటమ్, డేటా. ఎరాటమ్, ఎరాటమ్ మీన్స్ లోపం. ఎరాటమ్, ఎరాటా. ఇండెక్స్, ఇండిసీజ్. రేడియస్, రేడియై వ్యాసార్థం. ఫార్ములా, ఫార్ములే మరియు ఫార్ములాస్. 2 ప్లూరల్స్ అనేవి ఫార్ములా అనే వర్డ్కి ఉన్నాయి. అలాగే టెర్మినస్ మీన్స్ స్టేషన్ ఆర్ లాస్ట్ పాయింట్. దీనికి 2 ప్లూరల్స్ ఉన్నాయి, టెర్మినీ ఆర్ టెర్మినిసెస్. ఇవి లాటిన్ వర్డ్స్కి సంబంధించినటువంటివి. ఇక ఇటాలియన్ వర్డ్ బ్యాండిట్. బ్యాండిట్కి 2 ప్లూరల్స్ ఉన్నాయి. బ్యాండిట్ మీన్స్ బందిపోటు. బ్యాండిటీ, బ్యాండిట్స్. ఫ్రెంచ్ వర్డ్స్ 2 ఉన్నాయి, వాటిని చూద్దాం. మేడమ్, మేడమ్ అనేది సింగులర్, దానికి ప్లూరల్ మేడమ్స్. ఇక్కడ ఎంఈఎస్లో ఎస్ అనేది సైలెంట్. ఇక సెకండ్ వన్ మ్యాసివ్ అంటే MONSIEURని మ్యాసివ్ అని ప్రొనౌన్స్ చేయాలి, ఎన్ సైలెంట్. మ్యాసివ్ అంటే రాక్షసుడు, దానికి ప్లూరల్ మ్యాసియస్ అనేది ప్లూరల్. ఇక నెక్స్ట్ గ్రీక్ వర్డ్స్ కొన్ని చూద్దాం. క్రైసిస్, క్రైసెస్. గ్రీక్ వర్డ్లో మ్యాక్సిమం ఐడెంటిఫికేషన్ ఏంటంటే SIS అనేది SESగా ఫామ్ అవుతుంది. క్రైసిస్ అంటే సంక్షోభం, క్రైసిస్ అనేది ప్లూరల్. అలాగే థీసిస్, థీసెస్. డయాగ్నిసిస్, డయాగ్నిసిస్. డయాగ్నిసిస్ అంటే నిర్ధారణ. ఫినామినన్ అంటే హ్యాపెనింగ్, ఫినామినా అనేది ప్లూరల్. స్పీసిస్, స్పీసిస్. రెండింటికి సింగులర్, ప్లూరల్ ఒకటే. స్పీసిస్ అంటే జాతులు. అలాగే యాక్సిస్, యాక్సిస్. యాక్సిస్ అంటే అక్షం. బేసిస్, బేసెస్. పారాంథసిస్, పారాంథసిస్. హైపోథిసిస్, హైపోథిసిస్. హైపోథిసిస్ అంటే పరికల్పనలు. ఎనాలిసిస్, ఎనాలిసిస్. ఎనాలిసిస్ అంటే విశ్లేషణ. క్రైటీరియన్, క్రైటీరియా అంటే ప్రమాణం. ఇవన్నీ కూడా గ్రీక్ వర్డ్స్గా చెప్తాం. ఇది 10th రూల్కి సంబంధించినటువంటి ఫారెన్ లాంగ్వేజ్ నుంచి వచ్చిన వర్డ్స్ యొక్క ప్లూరల్ ఫార్మేషన్. Let's close this session with this. See you again in the next class. I hope you understood this topic. If you have any doubt, please write in the comment section. Do subscribe our channel and press the bell icon to get regular updates. Next we will meet on Sunday at 6 PM. Until then, take care. Bye bye.